తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు వరి సాగు చేసుకునేందుకు అన్నదాతలు కూడా సిద్ధమయ్యారు. గత ఆలస్యంగా ఎల్నినో ప్రభావంతో ఆలస్యంగా కురిసినటువంటి వర్షాలకు అన్నదాతలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోనే 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వరి సాగుకు మరి ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సూచనలు పాటించాలనే విషయాలను ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత 4 రోజుల నుంచి. అయితే ఎల్నినో ప్రభావంతో కొంత ప్రత్యామ్నాయ పంటలు కూడా చూసుకోవాలని చెప్పేసి సూచించారు. ప్రస్తుతం ఈ కురిసినటువంటి వర్షాలు వరి సాగుకు అనుకూలమైన మరి వరి నాట్లు వేసే రైతులకు మీరు ఏ విధమైనటువంటి సూచనలు చేయబోతున్నారు? మనకు అంటే ఇప్పటి వరకు జూన్ జూలై 2 నెలలు గడిచిపోయింది. ఈ 2 నెలలు మనకు రావాల్సిన రెయిన్ఫాల్ ఎంతంటే 467 మిల్లీమీటర్లు రావాలండి. 467 మిల్లీమీటర్లు రావాలి. దానికి 517 వచ్చింది. 517 మిల్లీమీటర్లు వచ్చింది. ఎక్సెస్ మనకు 11% రెయిన్ఫాల్ ఎక్సెస్ వచ్చింది ఈ 2 నెలలకు కలుపుకొని. అంటే జూలై థర్డ్ వీక్ వరకు మనము మైనస్లో ఉంటుంది రెయిన్ఫాల్. కానీ జూలై లాస్ట్ వీక్లో కురిసిన రెయిన్ఫాల్ 27, 28, 29, 30, 31 కురిసిన రెయిన్ఫాల్ తోటి మనకి ఎక్సెస్లోకి వెళ్ళిపోయినాం. దీనివల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వరి పొలాలు వేసే పొలాలలో మొత్తం నీరు చేరింది. చెరువుల లెక్క వరి పొలాలన్నీ చెరువుల లెక్క అయిపోయినాయి, నీరు నిలిచింది. దాంట్లో వరి నాట్లే వేస్తాము. నార్మల్ సిద్ధంగా చేసుకున్నారు కనుక వరి నాట్లు వేస్తాము. పోయినసారి ఎంత అవుతుందో ఈసారి కూడా 1,52,000 ఎకరాల వరకు లాస్ట్ టైం వేశారు. ఈసారి 1,45,000 వరి సాగు వేస్తారు. రైతులు వరి సాగే వేస్తామా అని అంటున్నారు. వరి వేస్తాం మేము అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఇవి అనుకూలంగా పరిస్థితులు ఏనంటారా? ఇప్పుడు ఇటీవల ఈ మధ్య ఆలస్యంగా కురిశాయి కదా, మరి వరి సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం ఈ నాట్లు వేసే రైతులకు ఏ విధమైన మీరు సూచనలు చేయబోతున్నారు? జనరల్గా 4 రోజులు వర్షం పడ్డా కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ అండి. మొత్తం జిల్లా అంతా మన స్టేట్లోనే మంచిర్యాల జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో మనకు భూగర్భ జలాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చెరువులు మొత్తం నీళ్లు నిండి మత్తడి దూకింది. చెరువులు ఉన్న ఏరియాలలో ఉన్న బోర్వెల్స్ అన్నీ భూగర్భ జలాలు పెరుగుతాయి. కనుక ఒకవేళ అడపదడప వర్షాలు రాకపోయినా కూడా లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ ఇచ్చుకుంటూ వరి వేయడానికి అనుకూలంగానే ఉంది అని రైతులు చెప్తున్నారు. నీరు భూగర్భ జలాలు ఇంక్రీజ్ అయిపోయినాయి కనుక వరి వేయడానికి ఏ పంట వేసుకోవడానికైనా అనుకూలంగా ఉంది అని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం, ఇప్పుడు ఈ వర్షాల వల్ల వరుసగా కురిసినటువంటి వర్షాల వల్ల పొలాల్లో నీరు నిలిచిపోయింది కదా, దీనివల్ల చీడ పురుగులు కానీ ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతం ఏదైతే ఈ వరి సాగు చేస్తున్నారో వీటికి సంబంధించి సాగుకు సంబంధించిన ఏమైనా సవాళ్ళు అంటే సమస్యలు కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందా రైతులు? అంటే జనరల్గా ఏది ఎక్కువైనా కష్టమే. వర్షం ఎక్కువగా లేకపోయినా కష్టమే, వర్షం ఎక్కువైనా కష్టమే. వరి పొలాలలో నీళ్ళు ఎక్కువైతే ఒక రోజుకు తగ్గిపోతాయి, ఏం కాదు. కానీ పత్తిలో ఎక్కువైతే మటుకు ఆ పత్తి వడలిపోతుంది, ఎర్రగాయ చనిపోతుంది. ఎక్కువ రోజులు నీళ్ళల్లో ఉంటే పత్తి చనిపోవడం జరుగుతుంది. కనుక రైతులకు మేము నిన్న నుండి ఏం చెప్తున్నాం అంటే పత్తి పొలాలలో డ్రైన్స్ పక్కన చిన్న చిన్న కాలువల లెక్క ఏర్పాటు చేసి బయటికి పత్తి పొలంలోకి వెళ్ళి నీరు బయటికి పోయే ప్రయత్నం చేసి పత్తిని కాపాడుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈరోజు వర్షాలు లేవు కనుక పత్తి కూడా మునిగింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది. అయితే మేడం, ప్రస్తుతం ఏదైతే ఎరువుల నిర్వహణ ఏ విధంగా చేపట్టాలంటారు? ప్రస్తుతం అయితే కొంతవరకు వాటి పెరుగుదల కోసం ఎరువులు వాడుతూ ఉంటారు కదా, మరి ఎరువులు ఎంతవరకు వాడుకోవాలి, ఎట్లా దాన్ని వారు ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి మీరు సూచిస్తున్నారు? ఎరువులు నార్మల్గానే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎట్లా జనరల్గా వాడతారో అట్లనే వాడుకోవచ్చు. కొంచెం యూరియా కొంచెం ఎక్కువ వేస్తే తొందరగా అంటే పచ్చబడి కొంచెం బాగుంటుంది. కొంచెం యూరియా వేసుకోవాలి. తర్వాత యూరియా మాత్రం వేసుకోవాలి, పొటాష్ కూడా కలిపేస్తే బాగుంటుంది. ఎరువులు ఎక్కడైతే ఎక్కువ పెస్ట్ అటాక్ అది అంటే పురుగులు అయితే పత్తిలో ఎక్కడ లేదు. పత్తి 5 to 6 లీఫ్ స్టేజ్లో ఉంది, బాగుంది. కాకపోతే వర్షాన్ని కొంచెం మునిగింది. దాని నుంచి బయటికి రావాలంటే వాటర్ తీసేయడమే ఒకటి. తర్వాత ఎక్కడన్నా ప్లాంట్స్ చనిపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది, ఆ మందు కొట్టుకుంటే
అవి బతుకుతాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పురుగులు కానీ తెగుళ్ళు కానీ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ వస్తే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి? అదే ఒకవేళ అధిక వర్షాల వల్ల ఎండిపోవడము పంటలు అంటే అధిక వర్షాల వల్ల కొంచెం లీవ్స్ నీళ్ళు ఎక్కువసేపు నీళ్ళల్లో పంట ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే ఆకులు ఎర్రబడే ఛాన్స్ ఉంటుంది. కనుక నీళ్ళని తీసేయడమే ప్రత్యామ్నాయం దానికి. నీళ్ళని తీసేసి కొంచెం యూరియా కొంచెం ఎక్కువ వేసి తర్వాత ఏదన్నా రోగం లాగా అంటే వస్తే ఎరుపు అట్లాంటివి వస్తే కొంచెం నీళ్లు తీసేసి కొంచెం యూరియా వేస్తే సరిపోతుంది. పురుగులు వస్తే అక్కడక్కడ మొక్కలు ఒక్కొక్క మొక్క చనిపోతూ ఉంటుంది, ఒకటే మొక్క చనిపోతుంది. దానికి నేను చెప్పినట్టు కాపర్ ఆక్సిక్లోరైడ్ తోటి కంప్లీట్ మొక్కను తడిపేటట్టు కొట్టాలి. అప్పుడు అది చచ్చిపోకుండా నిలబడుతుంది. వాతావరణ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రైతులకు మీరు ఏ విధమైనటువంటి సూచనలు చేయబోతున్నారు? దీనికి సంబంధించి రైతులను ఏ విధంగా హెచ్చరించి పంటను కాపాడుకునేందుకు సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మా మండల అగ్రికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు చాలా అంటే ఎప్పుడు టూర్ చేస్తూనే ఉంటారు. చేసి వాళ్ళకు సమయానుకూలంగా ఏం చేయాలి, ఇప్పుడు బాగా వర్షం వస్తుంది, నీళ్లు తీయాలి, కొంచెం యూరియా వేయాలి అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వరి పొలాలలో ఎక్కువ నీరు నిలిచింది, వాళ్ళు దాన్ని రోటోవేటర్ వేసి అంటే దమ్ము చేస్తారు అంటారు కదా, పడ్లింగ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు వరి కొసలను చించి ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్తారు. తర్వాత మొక్కలు ఎక్కువ అంటే ఎకరానికి రావాల్సిన మొక్కల కంటే తక్కువ నాటుతారు జనరల్గా. అట్లా నాటితే ఏమవుతుందంటే దిగుబడి తగ్గిపోతుంది. కనుక రైతులకు మా శాఖ తరపున అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం చెప్తారంటే ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు నాటుకోవాలి, దాంతో దిగుబడి ఎక్కువ పెరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వరి సాగుకు బదులు ఇటు ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా సూచిస్తున్నారో? ప్రస్తుతం ఏవైతే ప్రత్యామ్నాయ పంటలు అయితే రైతుకు దిగుబడి ఎక్కువ అవకాశం ఉంది, ఇటు ఆర్థికంగా కూడా మద్దతు అంటే సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ పంటల ద్వారా రైతుకు ఆర్థికంగా దీనికి సంబంధించి దిగుబడి ఎక్కువ పంటలు ఏంటి? ఇప్పటికి కూడా మనము ఈ వర్షాన్ని నమ్మి అంటే మన ఇష్టం ఉన్నట్టు పోలేము. ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా ఎక్కువ వర్షాలు పడకుండా కాలము కలిసి రాకపోతే ఇప్పుడు వేసిన పంటలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కనుకనే కొంచెం వీలైతే వరిని తగ్గించుకొని వేరే పంటలకు పొమ్మని చెప్తున్నాం. దాంట్లో ముఖ్యంగా కంది, మన జిల్లాలో కంది మంచిగా వస్తుంది, కంది ఒకటి మంచిగా వస్తుంది, జొన్న మంచిగా వస్తుంది. తర్వాత ఆమ్దాలు కానీ లేకపోతే పెసలు కానీ లేకపోతే మొక్క మంచిగా వస్తుంది. తర్వాత ఒక నెల ఆగితే వేరుశనగ కూడా వస్తుంది, వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఇప్పుడు వరి ఉట్టి వదిలేస్తారు చాలామంది, అంటే ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నాటు వేయకుండా వదిలేస్తారు, ఫ్యాలో పెట్టేస్తారు, బీడ్గా పెట్టేస్తారు. ఆ బీళ్ళల్లో నువ్వులు చల్లుకున్నా వస్తుంది. అంటే ఏ పంట లేని దానికంటే ఏదో ఒక పంట తీసుకోవచ్చు. కనుక అలసందలు కానీ నువ్వులు కానీ కూరగాయలు కానీ మిగిలిన వరి పొలాలలో ఏదో ఒక పంట, దాంట్లో ఏమొస్తుంది, నువ్వులు వస్తాయి, మక్కలు వస్తాయి, వేరుశెనగ వస్తుంది, తర్వాత అలసందలు వస్తాయి, అలసందలు వస్తాయి. ఇవి వేసుకుంటే రైతుకు ఎంతో కొంత అస్సలు లేని దానికంటే కొన్ని పంటలుండి కొంచెం ఆదాయం పొందిన వాళ్ళు అవుతారు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇటు కాలానికి అనుకూలంగా ఇటు వరి సాగును చేపట్టాలని చెప్పేసి, అయితే ఏదైతే వరి సాగు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పొలాల్లో నీరు నిల్వ ఉంటే కొంత నీటి బయటికి వెళ్ళేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి, తెగులు కానీ పురుగులు కానీ ఇతరత్ర ఏవైతే పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగు సలహాలు తీసుకుని దానికి తగినటువంటి ఎరువులను వాడుకోవాలని, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కొంతమేర ఏదైతే ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని చెప్పేసి కూడా కొంత ప్రభుత్వం కూడా సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలు ఏదైతే కంది కానీ పెసర మినుము వంటి ఇతరత్ర పంటల ద్వారా రైతులు ఆర్థికంగా ఇటు నష్టపోకుండా ఎంతో కొంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో నరేష్, మెగా నైన్ టీవీ, మంచిర్యాల.